కాపులకి సహజంగా ఉన్నటువంటి ఒక నెగిటివ్ క్రియేషన్ ఏంటంటే మిగతా వాళ్ళని కలుపుకుపోరు అన్నటువంటిది. ఎందుకు 2009లో అది జరిగింది. కాపులు పోలరైజ్ అయ్యారు కానీ మిగతా వర్గాలు పోలరైజ్ కాదు. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచారు అంటే ఆషామాషి కాదు కదా. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా కాపులు ఏది జనసేన పార్టీ గెలిచింది అంటే కులముద్ర నుంచి కూడా బయటికి తెచ్చాడు ఆయన. వేరే కులాల వాళ్ళని పెట్టి కూడా గెలిపించుకున్నాడు. బలిజలు రాయలసీమలో బలిజలకి మళ్ళీ సీన్ తీసుకొచ్చి పెట్టాడు. తద్వారా భవిష్యత్తులో అంటే ఇంతవరకు రాయలసీమ బలిజలు కాపులు ఓన్ చేసుకోవట్లేదు, కాపులు బలిజలు ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఓన్ చేసుకున్నారు అంతా. అంటే ఒంటరి తెలగ ఇట్లాగా ఏదైతే ఉన్న కాపు బలిజ వీళ్ళందరూ కూడా ఒక్కటయ్యారు. ఫస్ట్ టైం కాపు పోలరైజేషన్ అన్నటువంటి చాలా స్ట్రాంగ్ గా జరిగింది. పవన్ ని రాజ్యాధికారం భవిష్యత్తులో సొంతం చేసుకుంటాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయం, మీకు తెలియదు ఏం కాదు, ఎప్పుడైతే కాపునాడు లాంటి ప్రోగ్రామ్ పెట్టారో రంగా గారు, అప్పటికే ఆయన మీద ఒక ముద్ర, కాపు నాయకుడిగా ముద్ర. అలాగే బాబు గారు అంటే కమ్మ పార్టీ అని, జగన్ అంటే రెడ్డి పార్టీ అని. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ ముద్ర ఏమన్నా పడినట్ట? పవన్ కళ్యాణ్ ని మామూలుగా ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక రాజకీయ నాయకుడిగా చూస్తారా? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి కూడా ఒక పార్టీ వచ్చింది, కమ్మ రెడ్డి కాపు 3 పార్టీలు ఉన్నాయి. ఆ ముద్ర ఏమన్నా పడింది? బేసిక్ గా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మాది తెలుగుదేశం అనుకుంటుంది, రెడ్డి సామాజిక వర్గం మాది వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అంతే తప్పించి వీళ్ళు ఎప్పుడైనా మా రెడ్డి మా